అండ్ అదర్ థింగ్స్ ఇప్పుడు టీనేజర్స్ లో చూస్తే లైక్ Yeah. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ లైక్ మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా యాక్నే ప్రాబ్లం ఎక్కువ Yeah. ఉంది. Yeah, ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అది కనిపిస్తుంది. సో correct. ఐ మీన్ ఇవి కూడా ఏమైనా హార్మోన్స్ రీజన్ ఉంటది అంటారు యాక్నే Yeah. ప్రాబ్లమ్స్ కి? 100% అండి. మనకి హార్మోన్స్ అనేది ఎలాగంటే శ్రీనివాస్ గారు, ఒక ఉమెన్ కి మెయిన్ గా తల్లి గర్భంలో ఉండగానే హార్మోనల్ చేంజెస్ మొదలవుతుంది. అలాంటిది ఎవ్రీ ఫేజ్ ఆఫ్ హర్ లైఫ్, అంటే పుట్టిన తర్వాత, ప్యూబర్టీ వచ్చినప్పుడు, పెళ్ళైన తర్వాత, డెలివరీ అప్పుడు, పెరిమెనోపాస్ అప్పుడు, మెనోపాస్ అప్పుడు, కంటిన్యూస్ త్రూ ది లైఫ్ చేంజెస్ ఉంటూనే ఉంటుందండి ఉమెన్ కి. సో నౌ బాయ్స్ గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్యూబర్టీ అన్న ఏజ్ ఏంటంటే ఇట్స్ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ హార్మోన్స్ ఇంటర్నలీ ఇన్ ది బాడీ. అబ్బాయిలకి టెస్టాస్టెరోన్ హార్మోన్ అనేది మంచిగా డామినెంట్ గా కనిపిస్తుంది. అప్పుడు దట్ ఓన్లీ ఈస్ వాట్ గివ్స్ దెమ్ దట్ బియర్డ్, చెస్ట్ హెయిర్, అవన్నీ ఈస్ వాట్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కింద కనిపిస్తుంది. యా, ఆ హార్మోనల్ చేంజెస్. గర్ల్స్ కి అనుకోండి ఇట్ ఈస్ మోర్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఉంటుంది అండ్ పీరియడ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో ఇది మోర్ ప్రామినెంట్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్ అండ్ ఇంటర్నల్ యాజ్ వెల్. సో దీంట్లో ఏమవుతుంది, అగైన్ వెన్ దెర్ ఆర్ ఇంటర్నల్ చేంజెస్ హ్యాపెనింగ్, దట్ ఇంటర్నల్ చేంజెస్ హ్యాస్ అ లాట్ టు డూ విత్ హౌ అవర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఆర్ ఆల్సో. ఇప్పుడు వాట్ వీఆర్ ఈటింగ్, ఎలా వాట్ వీఆర్ డూయింగ్, కొద్దిసేపు ముందే మనం మాట్లాడుకున్నాం, వి లివ్ ఇన్ స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ కల్చర్ అని చెప్పేసి, రైట్? అది ఐ థింక్ మనకు చిన్నప్పటి నుంచి వీ నీడ్ టు కల్టివేట్ దట్ హ్యాబిట్ యాజ్ పేరెంట్స్. లైక్ ఇప్పుడు ఐ లివ్ ఇన్ అ కంట్రీ ఎక్కడ నాకు వెస్టర్న్ ఫుడ్ యాక్సెస్ చాలా ఎక్కువ అండి. అలాగని ఇండియన్ ఫుడ్ యాక్సెస్ కూడా ఉంటుంది మాకు అక్కడ. మా పిల్లలు మమ్మల్ని అడుగుతారు కనీసం అమ్మ వారానికి 2 సార్లు 3 సార్లు బయట తిందామని. వి రెస్ట్రిక్టెడ్ టు వన్స్ అ వీక్ ఫర్ కిడ్స్.